రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన ఆదేశించింది. 3 సభ్యులతో విచారణ కమిటీ నియామకం జరిగింది. కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేశారు మహిళ. తను ఒంటరితనాన్ని అలుసుగా తీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇక విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలంటూ కూడా జనసేన కార్యాలయం తెలపడం జరిగింది. ఇక మహిళా ఆరోపణలపై ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే. ఆ వీడియోలు ఫేక్ అంటూ కొట్టిపారేశాడు అరవ శ్రీధర్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లో కొట్టడం, ఒక మహిళ తన మీద ఆరోపణలు చేయడం, తనను ఒంటరితనాన్ని ఉపయోగించుకొని లైంగికంగా వేధించాడంటూ కూడా ఒక మహిళ బయటికి రావటం, ఇవన్నీ కూడా అరవ శ్రీధర్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద తాను ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యే మీద. ఇక పవన్ ఇటు దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయాలంటూ కూడా 3 వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, మొత్తం కూడా అరవ శ్రీధర్ మీద ఆరోపణలు, అదేవిధంగా విచారణకు ఆదేశించడం, వీటన్నిటి గురించిన డీటెయిల్స్ ఏంటి? గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది అత్యంత సంచలనంగా మారినటువంటి అంశం. అంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్ ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదేవిధంగా తన పదవిని దుర్వినియోగం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఫేస్బుక్ లో పరిచయం పెంచుకుని పదే తనను శారీరకంగా వేధించాడంటూ కూడా, ఏడాదిన్నరగా తనను వాడుకుని మోసం చేశాడంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో అక్కడి నుంచి కూడా తీవ్ర దుమారం రేగింది. దానికి సంబంధించి కేవలం ఇది ఏ వీడియో, డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా అది దానికి సంబంధించి అయితే ఇంకా వివాదం అనేది చల్లారలేదనే చెప్పాలి. ఇక తన కోరిక తీర్చకపోతే తన 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని బెదిరించాడని, భర్తకు విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేశాడంటూ కూడా ఆమె ఏదైతే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం జరిగింది. కొంతకాలం తర్వాత గర్భం రావడంతో అబార్షన్ కూడా చేయించాడంటూ కూడా మహిళ వాదించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి బాధితురాల వీడియో, ఆడియో స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత వివాదం అనేది పెద్దగా మారినట్టుగా అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత సంచలనం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న గతంలో కిరణ్ రాయల్ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత వివాదం అయితే చెలరేగింది. ఇక మహిళ ఫిర్యాదు నేపథ్యంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో అరవ శ్రీధర్ పై కేసు కూడా రిజిస్టర్ అయినట్లు ఇటీవల కాలంలో క్లారిటీ వచ్చింది. ఇక అటు మరోవైపు అదే మహిళపై కూడా ఎమ్మెల్యే తల్లి ఎవరైతే ఉన్నారో ప్రమీల ఫిర్యాదు చేశారు. దీంతో జనవరి 7న కేసు నమోదైనట్లు కూడా అక్కడ స్థానిక మీడియా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కి సంబంధించి వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో రాయపాటి శైలజ బాధితురాలతో ఫోన్ లో మాట్లాడారు. ఇదంతా కూడా ఏం జరిగింది ఏంటనే దానికి సంబంధించి సమగ్ర విచారణ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా కొంత వివాదం అయితే చెలరేగటం జరిగింది. వైసీపీ అంశంపై కొంత తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వరద కళ్యాణి దీని మీద తీవ్రంగా రియాక్ట్ అవడం, అరవ శ్రీధర్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఇలాగుంటే మహిళల భద్రతపై ఏంటి అనేది కొంత ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యేకి సంబంధించిన వచ్చిన ఆరోపణలపై 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్లను కమిటీలో సభ్యులుగా వేయడం జరిగింది. అరవ శ్రీధర్పై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు ఎంతవరకు నిజమో ఏంటి అనే దానికి సంబంధించి, అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి తనకు ఒక నివేదిక కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఇక కమిటీ విచారణ తేలే వరకు కూడా అరవ శ్రీధర్ పార్టీకి దూరంగా ఉండాలంటూ కూడా జనసేన పార్టీ ఆదేశించడం జరిగింది. ఆయన వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా జనసేన పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే వెళ్ళాయి. వెంకట్, ఒకవేళ మహిళ ఆరోపణలు కనుక నిజమని రుజువైతే తరువాత ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి? అయితే గతంలో టీడీపీ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది. ఇదే విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని ఇదే విధంగా సస్పెండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా సస్పెండ్ చేసే అవకాశాలే కనపడుతున్నాయని ఏదైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతం అవుతున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పరిపాలనకు సంబంధించి కొంత దృష్టి పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీరియస్ గానే తీసుకోవచ్చు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ నుంచి కంప్లీట్ మద్దతు అయితే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటాం.
ఇక ఇప్పటికే కూడా మహిళ ఆరోపణలు చేయడం జరిగింది, వీడియోని రిలీజ్ చేసింది, తనను ఒంటరి మహిళను చేసి కూడా వేధించారంటూ కూడా కొన్ని ప్రలోభాలకి తను భయపెట్టి లైంగికంగా వాడుకున్నారంటూ కూడా మహిళ ఆరోపణలు చేస్తుంది. అసలు ఏం మాట్లాడారు బాధితురాలు అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూడ్స్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి, అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. రైట్. ఇక బాధిత మహిళ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏ విధంగా అరవ శ్రీధర్ తనకు పరిచయం అవటం జరిగింది, ఆ తర్వాత ఏ విధంగా క్లోజ్ అయ్యారు, ఇంకా తనకు ఏమేం ప్రామిసులు చేయటం జరిగింది, ఆ ప్రామిసులు చేసిన తర్వాత రీసెంట్గా కూడా తనను పెళ్లి చేసుకోను అని చెప్పడంతోనే కూడా బాధిత మహిళ బయటకు వచ్చినట్లుగా కూడా ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక క్లారిటీ ఇచ్చారు. తన నుంచి అంటే ఏం జరిగింది ఏంటి, లేకపోతే అసలు ఇది నిజమా అబద్ధమా అంటూ కూడా ఏదో క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. అందరికి నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేశాడు, శ్రీధర్ పలానా తప్పులు చేశాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా
కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీపీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. అందరికీ నమస్కారం. ఏదైతే వీడియో అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉందో అది మొత్తం కూడా డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా తాను పేర్కొనటము, 6 నెలలుగా కూడా నేను ఇటువంటి ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నాను మహిళకు సంబంధించి, ఇదే విషయం మీద మా తల్లి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు మరలా కూడా దీని గురించి కూడా ఈ మహిళ ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉంది, ఇది మొత్తం కూడా ఫేక్ అన్నట్లుగా కూడా తాను తెలియజేయడం జరిగింది. ఇక కావాలనే దీని వెనుక ఎవరో ఉండి పక్కా కూడా ప్లాన్ చేసి ఈ విధంగా తన మీద వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా తాను మాట్లాడారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3తో కూడినటువంటి కమిటీ ఏర్పాటైంది. అసలు ఈ వీడియో నిజంగా మరి అరవ శ్రీధర్ ఆరోపిస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియోనా, మరొక వైపు ఏంటంటే తన మీద కుట్ర చేసి ఈ విధంగా కూడా కొంతమంది చేస్తూ ఉన్నారని చెప్పారు. మరి నిజంగానే ఎవరైనా కుట్ర చేస్తున్నారా? మహిళ తనకిచ్చినటువంటి తనకు కొన్ని ప్రామిసెస్ చేశాడు, తనని ప్రలోభ పెట్టాడు అంటూ కూడా మహిళ చెబుతూ ఉంది. మరి మహిళ చెప్పినవి నిజమా ఏంటి, ఈ మొత్తం కూడా ఈ నిజాలు ఏంటనేది కూడా కమిటీలో ఉన్న శివశంకర్, తంబలపల్లి రమాదేవి, వరుణ్ వీళ్ళు 3 ఎంక్వైరీ చేసి ఒక నివేదికని డిప్యూటీ సీఎంకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సమర్పిస్తారు. ఆ తరువాత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, అరవ శ్రీధర్ విషయంలో కమిటీ ఏం తేల్చబోతుంది అనేది చూడాలి.